హలో, నా పేరు మణి శర్మ. నేను వైజాగ్లో ఉంటాను. అయిపోయిన పెళ్ళికి బాజాలనుకోకండి, కొంచెం ఆలస్యంగా స్పందిస్తున్నాను. అదే సుంకర అన్నపూర్ణ కోసం, ఆమె కామెంట్ కోసం. ఫస్ట్ అన్నపూర్ణ, కంగ్రాట్స్ అమ్మ. ఇప్పటికైనా కనీసం ఇలాంటి అమ్మాయిలు ముందుకు వచ్చి ఇండస్ట్రీ ఎన్ని పెడ దూరం పోతుందో అన్న ధైర్యంగా చెప్పండి అని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ మొత్తం కామెంట్లో 2 పాయింట్లు. ఒకటి, ఆలీ గారు ఈ మధ్యకాలంలో స్టేజ్ షోలో చేసే కామెంట్స్ కానీ, లేదా రాజమౌళి గారి సినిమాలోని తమన్నా సన్నివేశం కానీ, ఈ 2 పాయింట్లు మీద 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నానమ్మా. నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావో ఆలీ గారి కోసం నేను అట్లానే ఫీల్ అయ్యాను. ఆయన నిలబడి నవ్వితేనే అది హాస్యం. అంత చక్కటి ఫేసు, అంత చక్కటి నటుడైనా కొంచెం అటు ఇటు డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ అర్థాలు వచ్చే మాటలు ఆయన మాట్లాడక్కర్లేదు. అది డెఫినెట్గా నువ్వు చెప్పిన కామెంట్ ఆయనకు అర్థమే ఉంటుంది, కానీ నీ చెప్పే తీరు మాత్రం నేను కూడా ఖండిస్తున్నాను. అది తప్పమ్మ. ఇకపోతే అమ్మాయిని, రాజమౌళి గారి బాహుబలి సినిమాలో తమన్నా సీనే నీకు నచ్చినప్పుడు రీసెంట్ టైంలో కొన్ని ప్రేమ కథ చిత్రాలు వచ్చాయమ్మా. ఆ దర్శకుడు డైరెక్ట్గా కాలేజ్ అమ్మాయిల్ని కాల్ గర్ల్స్ లాగా వాళ్ళ బ్యాగ్లో కండోమ్స్ పెట్టుకుని వెళ్తున్నట్టుగా చూపించారు. దాన్ని ముఖ్యంగా మీ యూతే చప్పళ్ళు కొట్టి వాటిని సక్సెస్ చేశారు. వాటిని కూడా పూర్తిగా ఖండించి ముఖ్యంగా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమాకి టార్గెట్ యూతే, సీరియల్స్ టార్గెట్ మహిళలే. అక్కడ సీరియల్స్లో కూడా మొత్తం మహిళలే అంతా. వాళ్ళు అక్రమ సంబంధాలు, అక్కడ లేడీసే విలన్స్, వాటిని కూడా ఖండించాలి. ముఖ్యంగా ఈ 2 మీడియాలకి, సినిమాకి, అట్ ద సేమ్ టైం టీవీకి, వాళ్ళకి లేడీస్ యూతే, ఈ రెండింటిని టార్గెట్ చేస్తే సినిమాలు చేస్తారు, సీరియల్స్ చేస్తారు. వాటిని కూడా పూర్తిగా ఖండించాలి. ఓకే, నీ వరకు విషయం పక్కన పెడితే, ఊరికే నిన్ను కామెంట్ చేసి రెచ్చిపోయి చాలా సీన్ చేసే వాళ్ళని కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన దౌర్భాగ్యం అంటే లా అని పలకలేని వాళ్ళందరూ మనకి యాంకర్లు. మన దౌర్భాగ్యం. మనం చూస్తుంటాం, వాళ్ళు ఏం చెప్పినా మనం చూస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇంకొకరు లేరు, రారు. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళే సెలబ్రిటీ దగ్గర ఆపాదించేసుకుని ఎవరెవరినో పైన భుజాలు వేసేసుకుని అసలు మాకు వాళ్ళకి బాగా క్లోజ్ అని చెప్పేసి ఊరికి వీళ్ళెందుకు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. పబ్లిసిటీ స్టంట్ మీదంటున్నా ఈ వ్యక్తుల్ని చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, ఇండస్ట్రీ కూడి పెడుతోంది అని అన్నారు ఒక యాంకర్. ఆయన ఇండస్ట్రీ కూడి పెట్టదు, ప్రేక్షకులే కూడి పెడతారు. ఆ విషయం తీస్తున్నాయి నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ తెలుసు. ప్రేక్షకులు కాళ్ళతో తంతే సినిమా అవతలకి వెళ్ళి పడితే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో ఆ ప్రొడ్యూసర్ తెలుసు. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కానీ దర్శకులు కానీ ప్రేక్షకులకు అనుగుణంగా ప్రేక్షక అభివృద్ధిగా తీయడం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పెడదోరలు పోతున్నాయి. ఈ పెడదోరలు పోవడంతో డెఫినెట్గా ఒక ప్రేక్షకుడికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఒక 100 రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చినప్పుడు ఆ సినిమా మీద కామెంట్ చెప్తారు. అసలు కామెంట్లే చెప్పకూడదు, మాట్లాడుకోకున్నప్పుడు ఈ సినిమా క్రిటిక్స్ ఎందుకు? ఈ పెద్ద మీడియా, ఈ పెద్ద తంతు ఇవన్నీ ఎందుకు చెప్పకూడదు? ఎవరి ఒపీనియన్స్ చెప్పే రైట్ ఉంటుంది. వెంటనే ఇమీడియట్గా భుజాన్ని వేసేసుకుని, అంటే మీకు రేపు పొద్దున క్యారెక్టర్లు వస్తాయనో వాటి కోసం మీరు చేస్తున్నారు స్టంట్, ఆ అమ్మాయి చేయట్లా, అది మీరు గుర్తించండి. సినిమా నెక్స్ట్ ఇంకొక యాంకర్, నేను అక్కడే స్పాట్లో ఉన్నాను, ఆలీ గారు కామెంట్ చేస్తున్నారు, కామెంట్ చేయించుకున్న హీరోయిన్కి ఏం ఫీల్ కాలేదు, ఆలీ గారు ఏం ఫీల్ కాలేదు, మధ్యలో నీకెందుకు అని అడుగుతున్నారు. ఆ యాంకర్కి నేను చెప్పే పాయింట్ అంటే, ఏవైతే ఇక్కడ అన్నపూర్ణ గారు చెప్పారో ఆ కామెంట్ ఆలీ గారు రీచ్ అయి ఉంటుంది కదా. కత్తికి లేని తర్వాత కందకేంటి, వీడి కత్తా కంద, ఆ యాంకర్ ఆలోచించుకోవాలి. ఇంకొక యాంకర్ చిన్నప్పటి నుంచి ఉంది, అక్కడ అడవడం మాకు తెలియదు. ఇలా ఎవరెవరు భుజాన్ని వేసేసుకుని ఇష్యూని పెద్ద చేయకండి. ఇండస్ట్రీలో పెడదోరలు ఉన్నాయి, వాటిని ఖండించాల్సిన అవసరం అందరికీ ఉంది. అది మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు. మేము చూస్తేనే మీకు అక్కడ కూడు తిండి అన్నీ, మేము చూడకపోతే ఏం కావు. పక్కదోరలో పోతున్న సినిమా ఇండస్ట్రీ మీద ఒక అమ్మాయి కామెంట్ చేసింది. అమ్మాయి కామెంట్ చేసే తీరు బాగోలేదు, బట్ కామెంట్ చేసే విషయం ఏదైతుందో విషయం మాత్రం డెఫినెట్గా అందరూ రిసీవ్ చేసుకునే విషయం.